నమస్కారం అండి బాబాయ్ గారు, చిన్నమ్మ గారు, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి. బాబాయ్ గారు వేడి వేడి బిర్యానీలోకి ఈ చికెన్ ఫ్రై వేసుకుని అలా కలుపుకు తింటుంటే అబ్బాబా ఆ టేస్టే వేరండి. ఒక బిర్యానీలోకే కాదండి, రైస్లోకి, చపాతీ, పుల్కా, రోటీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నమ్మ ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు పొరపాటున టేస్ట్ చూడమని కానీ అడిగిందా? మీరు టేస్ట్ చూసాక గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. ఎంతో ఎమ్మీగా, టేస్టీగా, స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. తిన్నవాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు, అంత బాగుంటుందండి. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు చిన్నమ్మ గారు, ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై రెడీ చేసుకుందామా? మరి ముందుగా శుభ్రం చేసిన కిలో చికెన్ని కుక్కర్ గిన్నెలో వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. మనం చికెన్లో యాడ్ చేసిన ఉప్పు, కారం, మసాలా బాగా కలిసేలాగా, చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకోండి. నేను బాయిలర్ చికెన్ తీసుకున్నానండి విత్ బోన్స్. బాయిలర్ చికెన్ కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, చికెన్లో వచ్చే వాటర్ సరిపోతుంది. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్లు వచ్చే వరకు బాగా కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత తొందరపడి కుక్కర్ మూత తీయొద్దండి. కుక్కర్లోంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు మాత్రం మూత తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై చేసే టైంలో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మాత్రం ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేరే గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, 1 కప్ టమాటా, సన్నగా తరిగిన అల్లం చిన్నులపాయలు, ఆనియన్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఇదే బాండీలో సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగినటువంటి వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ టమాటా కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన టమాటాని ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసిన సాల్ట్, పసుపు బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ కుక్ చేసుకున్న తర్వాత వచ్చిన స్టాక్ వాటర్ని కొంచెం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని టమాటాలని బాగా స్మాష్ అయ్యేదాకా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసే టైంలో వాటర్ లేకుండా చికెన్ మాత్రం యాడ్ చేసుకోండి. చికెన్ని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ని బాగా బూస్ట్ చేస్తుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుందాం. మీరు స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసిన కారం మసాలాలు చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలిపే టైంలో మంట సిమ్లో పెట్టుకుని కలుపుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి మనం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా పాప ఈరోజు చికెన్ తిన్నని మా అక్కగా మాటిచ్చిందంట, అందుకని తినలేదు. తనకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే తిన్నంది కదా, అందుకని మా అక్క, నేను, మా వైఫ్ తను చాలా అంటే చాలా ఆడుకున్నాం. చివరికి మా టార్చర్ పడలేక తను గార్లిక్ రైస్ చేసుకుని తింది. అలానే తను పిజ్జా కూడా చేసిందండి. పిజ్జా ఎలా చేసిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. చిన్నమ్మ గారు, ఈ చికెన్ ఫ్రై మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. చిన్నమ్మ గారు, బాబాయ్ గారు, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.
ఇన్ని గారు, యూట్యూబ్లో వచ్చే మన వీడియోలని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ని మిస్ కాకుండా రెగ్యులర్గా చూడొచ్చు. ఇవాళకి ఉంటా, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.